Hello, welcome to my channel Adre. Please like, subscribe to my channel. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో నాకు సార్ ఇప్పుడు మిమ్మల్ని కాసేపు నవ్వించడానికి ప్రతి దీవాలకి మన దగ్గరికి వచ్చే పెదరాయుడు పాపారాయుడు వస్తున్నాడు. ప్లీజ్ వెల్కమ్ టు పెదరాయుడు. అది హాయ్ బాగున్నారా అని అడిగాడు నాగార్జున గారు. హౌస్లో పంచాయతీలు చాలా ఉన్నాయంట. అన్ని పంచాయతీలు తెరచడానికి కొన్ని పంచులతో మన పెదరాయుడు వచ్చేసాడు. అది నేను ఒకదానికి చాలా ఇంప్రెస్ అయ్యాను సార్. మీరు ఎన్ని కాస్ట్యూమ్స్ వేశారో నాకు తెలియదు, మరి ఇంకెన్ని కాస్ట్యూమ్స్ వేస్తారో తెలియదు. లాస్ట్ సాటర్డే వేశారు చూడండి సార్, ఆ బ్లూ జీన్స్, ఆ బ్లూ షర్ట్, మాస్, ఆ స్టైల్, ఆ స్వాగ్, రగడ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు చెప్పారు సార్. అఖిల్ చైతన్య ముసలోళ్ళు అవ్వచ్చు ఏమో, కానీ ఇంకో ఇద్దరు పుట్టినా నేను ముసలోడిని కాను అని అన్నారు సార్ అని అది నాగార్జున గారితో అన్నారు. అది నాకేమో తెలివితేటలు తగ్గి పొట్ట పెరుగుతుంది, మీకేమో పొట్ట తగ్గి తెలివితేటలు పెరుగుతున్నాయి. నువ్వు ఏమైనా నాగార్జునవా అని అంటున్నారు. పక్కకి పో అంటున్నారు సార్. నాగార్జున గారు, హౌస్ మేట్స్తో మాట్లాడు, నాతో కాదు. ఆదిని మీకు అప్పగిస్తున్నాను, వెళ్తున్నాను అని నాగార్జున గారు చెప్తారు. అది మీ సాక్ష్యం చెల్లదు, అందరూ బాగున్నారు కదా. ముందుగా అసలు వైల్డ్ కార్డ్ రాకముందు మీ సీజన్ తగ్గేదేలే, వైల్డ్ కార్డ్ వచ్చాక అస్సలు తగ్గేదేలే ఉంది. ఈ సీజన్ మామూలుగా లేదు. వైల్డ్ కార్డ్ రాకముందు కలిసి ఉందా అనే ఆనందం నుంచి వైల్డ్ కార్డ్ వచ్చాక ఎవరితో కలిసి ఉండాలి అని వెతుక్కుంటున్నారు. అది నాన్న అని పిలవాలని కూతురు, అన్నయ్య అని పిలవాలని చెల్లి, మామయ్య అని పిలవాలని అందరూ అల్లాడిపోతున్నారు. రాయిమ్ము రేపు సంక్రాంతికి రాబోయే ఫ్యామిలీ సినిమాలు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు. ఇంతకన్నా ఫ్యామిలీ డ్రామా మేము తీయగలమా అని. సూర్యవంశం కన్నా పెద్ద వంశాన్ని చూశానురా ఈ హౌస్లో నేను. ఫస్ట్ కుటుంబం పెద్దభరణి అన్నతో మాట్లాడాత. అన్న భరణి అన్న పశుపతి లాంటి ఇమేజ్తో హౌస్లోకి ఎంట్రీ ఇచ్చావు. తర్వాత మంగళపతి లాగా రూల్స్ పెట్టారు, అధిపతి లాగా ఆర్డర్స్ వేశారు, ఛత్రపతి లాగా బంధాలు పెంచుకున్నారు. హోమియోపతి వేసుకుంటే కానీ ఆ బంధాల నుంచి బయటపడరు. భరణి అన్న గురించి తనికెళ్ళ భరణి లాగా చెప్పాలంటే నాన్న ఎందుకో వెనుకపడ్డారు. పెద్ద కూతురికి సపోర్ట్ చేయాలో చిన్న కూతురికి సపోర్ట్ చేయాలో తెలియక నాన్న ఎందుకో వెనుకపడిపోయారు. రాముకి ఇచ్చిన మాట నిలబెట్టుకొని రీతుకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక నాన్న ఎందుకో వెనుకబడిపోయారు. మళ్ళీ కంబ్యాక్ ఇవ్వండి అన్న. మళ్ళీ రాకెట్ లాగా దూసుకుపోతారు. లాకెట్లో ఉన్న ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. సంజన, 7 గుడ్లు ఎలా తిన్నారండి? మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని 40 మంది దొంగలు దొరికేశారు తెలుసా. మీరు దొంగతనంలో ఏ రేంజ్కి వెళ్ళారంటే, రేపు టైటిల్ మీకు ఇచ్చినా వద్దు ఆ వంటగదిలో పెట్టండి నేను కొట్టేస్తాను అనే రేంజ్కి వెళ్ళారు. దొంగతనం చేసి బయటికి వెళ్తున్న ఆవిడని త్యాగాలు చేసి ఆవిడని లోపలికి పిలుచుకున్న కుటుంబం మీది. మళ్ళీ అవి మామూలు త్యాగాలు కాదు. ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళ మీదకే గొడవకి పోయారు మీరు. ఏ రోజు అయితే మిమ్మల్ని అమ్మ పిలిచాడో ఆ రోజు నుంచి వాడికి బొమ్మ కనపడుతూనే ఉంది. అరే మీ అమ్మ గొడవ పడుతుంది, అరే మీ అమ్మ అలిగింది, అలా అన్నప్పుడల్లా బాద్షా బ్రహ్మానందం పద్మనాభ సింహంలాగా లేస్తారు కదా, అలా లేస్తున్నాడు. అరే మీ అమ్మ బయట కన్ఫ్యూజ్ అవుతుందిరా, నేను అమ్మనా సంజన అనే అమ్మనా అని. మీ గేమ్ వల్ల మాకు ఇంట్రెస్ట్ పెరిగే స్థాయి నుంచి కాంటెంట్ ఇవ్వడం స్టార్ట్ చేయండి.
డెమాన్ అండ్ రీతు. డెమాన్ అండ్ రీతు. పవన్, నీవు చాలా కంత్రిలా ఉన్నావు బేటా. హార్ట్ షేప్లో ఉన్న ఆమ్లెట్ని ఒకటి తీసుకొని హార్ట్ నిండా రీతు పేరుని నింపుకొని వేటాడుతున్నట్టు ఉంది. ఆగండి, నా ప్రేమకి సమాధానం చెప్పండి అని ప్రశ్నిస్తాడు. కళ్యాణ్ గెలవాలి, ఆర్ ఇమ్ము గెలవాలి. అంతా ఇరుకు సందుల్లో కూడా రీతుని గెలిపించడానికి ప్రయత్నించాడు. రీతు, విష్ణు నీ ఫ్రెండే కదా అని రీతుని ఆది అడిగాడు. ఆ అమ్మాయే మిమ్మల్ని నీలో పూని ఉంది. హెయిర్ కట్ చేసే నీ గ్లామర్ పోయిందనేమో బాధపడుతున్నావు కదా. బయట నీ ఫ్యాన్స్ కూడా ఉండేది. అంత మాత్రం ఇలా చేశారు ఏంటి అని అనుకుంటున్నారు. ఏడిస్తే కన్నీళ్ళు రావాలి. ఓడితే నువ్వు నిజంగా ఆడావని ఒప్పుకోవాలి. తనూజ ఆడవారి మాటలకి అర్థాలే వేరే. సినిమాలో లాగా కె. విశ్వనాథ్ గారి ఇంటిలో పెరిగిన త్రిషలా ఉంటావు అమ్మా నువ్వు. నీ పలుకులు, నీ అలకలు, నీ అరుపులు, నీ వల్ల వచ్చే మలుపులు, అవే నీ గెలుపులు. చాలా బాగా ఆడుతున్నావు. అందులో భరణి అన్నని నాన్న నాన్న అని ఎన్నిసార్లు పిలిచావో నీకు తెలుసా? భరణి అన్న వాళ్ళ పిల్లలు కూడా అన్నిసార్లు పిలిచి ఉండరు. సుమన నాన్న, ఈ సీజన్లో ట్యాగ్లైన్ ఏంటి? ఇది చదరంగం కాదు, రణరంగం. నువ్వు చదరంగం లేదు, రణరంగం లేదు. నీ రంగం నీదే. ఈ హౌస్లో చిన్న నెగిటివిటీ లేని మనిషివి నీవు. దివ్య గారు తెలుగు సినిమాలకి రివ్యూ ఇస్తారు.